మేడారం మహాజాత్రలో అత్యంత కీలక ఘట్టమైన వనం ప్రతిష్టాపన పూర్తయింది. ముందుగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజారులు అడవిలోకి వెళ్లి వనం తీసుకువచ్చారు. వనం తెస్తూ ఉండగా గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గ్రామ దేవతలకు బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క గద్దెల వద్ద వనం ప్రతిష్ఠించారు. సాయంత్రం గద్దె మీద సమ్మక్క తల్లి ఆసీనం కాబోతుంది. ఈ రోజు సమ్మక్క ప్రతిష్టాపన ఉండబోతోందనడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మరికొద్ది సేపట్లోనే సమ్మక్క అపురూప ఘట్టం మొదలవుతోంది. ఇప్పుడు చిలకలగుట్ట ప్రాంతం నుంచి అమ్మవారిని ప్రభుత్వ లాంఛనాలతో తీసుకొస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చిలకలగుట్ట ప్రాంతం. ఒక్కసారి చూస్తున్నాం కదా, ఈ చిలకలగుట్ట ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవి. కేవలము అమ్మవారు సమ్మక్క సారాలమ్మకి సంబంధించినటువంటి కాకతీయుల యుద్ధంలో అమ్మవార్లని వెన్నుపోటు పొడవడంతో అమ్మవారు ఇద్దరూ కూడా ఇక్కడ చిలకలగుట్ట మీదకి వచ్చి అక్కడ నుంచి కనిపించకుండా పోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే అటు ఉన్నారో వాళ్ళు గుర్తించి అమ్మవారిని ఎత్తుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారు సమ్మక్క సారాలమ్మ అని చెప్పి వెతుకుతున్నటువంటి తరుణంలోనే ఆ గిరిజన బిడ్డలకు అక్కడ సమ్మక్క సారాలమ్మకు సంబంధించినటువంటి రక్తపు మడుగులు అక్కడ కనిపించడంతో ఆ రక్తపు మడుగులు వెంటనే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక కుంకుమ బర్ణి కనిపించడంతో సమ్మక్క తమ కోసమే కుంకుమ బర్ణిగా వచ్చినట్లుగా కూడా ఇక్కడ గిరిజనులు అనేది భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు ఒక దారి కనిపిస్తుంది. ఈ దారి నుంచే గుట్ట మీదకి వెళ్తారు. సాయంత్రము సమ్మక్కని గద్దె మీదకి తీసుకురావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అటు ఎస్పీ అదేవిధంగా జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్లు మంత్రులు అందరూ ఆ గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత ఆ గుట్ట ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి గాల్లో జిల్లా ఎస్పీ కాల్పులు జరిపిన తర్వాత లాంఛనాలు అన్నిటినీ రహస్య పూజలు గిరిజనులు చేసిన అమ్మవారిని తీసుకువస్తారు. అమ్మవారు ఎవరికి కనిపించకుండా అత్యంత రహస్యంగా డప్పు వాయిద్యాలతో జోగినీల మధ్యన అదేవిధంగా శివశక్తులతో ఆటపాటలతో అమ్మవారిని తీసుకువెళ్తారు. ఆ టైంలో ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. సాధారణ రోజుల్లో కూడా ఈ గేట్ లోపల నుంచి ఎవరిని పైకి వెళ్ళనివ్వరు. ఈ గుట్ట ప్రాంతం మొత్తం కూడా అమ్మవారు కొలువు తీరారు. అమ్మవారు నడవాడుతారు. నిత్యము అమ్మవారు అక్కడే ఉంటారు. శివశక్తుల ఆటపాటలు అనేది ఈ సమ్మక్క జాతరలో అత్యంత కీలకంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళల మీదకి అమ్మవార్ల సైతం ఆవహించడంతో వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో అందరినీ నెట్టేసుకుంటూ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పూనడంతో లోపలికి వెళ్ళాలి, గుట్ట మీదకి వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఆమె లోపలికి వెళ్ళలేకపోతుంది. చూస్తున్నాం కదా, మరోవైపు మహిళలు కూడా ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఉదయం నుంచే వస్తున్నారు. మరికొంతమంది ఇక్కడే ఈ గేటుని అమ్మవారిగా భావించి ముఖద్వారంగా భావించి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అదేవిధంగా అమ్మవారికి మేకల్ని కోళ్ళని బలివ్వడం చేస్తారు. చుట్టూ ఆవరణంలో ఉన్నటువంటి అంతా ప్రాంతం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరిని లోపలికి అనుమతించరు. సాయంత్రం కేవలం అధికారులను మాత్రమే ఇదే దారి గుండా డప్పు వాయిద్యాలతో అమ్మవారిని తీసుకువస్తారు. మనం చూస్తున్నాము, ఒకవైపు కాలువ అంటే నీరు కూడా పారుతుంది, మరోవైపు పచ్చని చెట్లు. ఇదంతా కూడా దట్టమైన అడవి అయినప్పటికీ సామాన్య రోజుల్లోనూ అనుమతించరు. కేవలం ఈ జాతర జరిగే సమయంలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉంటారు. ఎవరు పైకి వెళ్లకుండా చూడడానికి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అది ప్రభుత్వం కూడా ఈసారి జరగబోయేటటువంటి ఈ జాతరకి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ సమ్మక్క కొలువైనటువంటి ప్రాంతం నుంచి కంకవనం అనే ఒక ఆకుని కూడా చెట్టుకి సంబంధించి కొమ్మల్ని అన్నిటినీ తీసుకువెళ్తారు. అత్యంత పవిత్రంగా కొలిసేటువంటి ఆ కంకణవనం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది అని భావిస్తున్నటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళు అటు ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. సాయంత్రం జరగబోయేటటువంటి ఈ మహాఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులైతే మాత్రం ఇప్పటికే ఈ గేట్స్ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది గంటల్లోనే సమ్మక్క గద్దె మీదకి రాబోతుంది కాబట్టి ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకే యావత్ భారతదేశం వేచి చూస్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం.